స్వేంధానాస్తనువం పుషేమా మహ్యన్నమంతాం ప్రజశ్చరస్రస్వజాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతి దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యం జడంతు మమదాని హవ్యాకూతిః సత్యామనసో మే అస్తు ఏనో మానికాం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వేరుణః కృణోత విశ్వే దేవాత ఇహ వీరయధ్వం మాహాస్మహే ప్రజజామాతనోభిర్మార ద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాయినస్మం ప్రత్యంచోయంతు నిగుతః పునస్తే మయిషాం చట్టం ప్రబుధా వినేతతు ధాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగో సవితారమభిమాతిషాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేటమోర్జందుహానాధేనుర్వాగస్మా సుష్టుతయతు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రయుగం స్మరామి అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఒకసారి స్వామికి నమస్కారం చేయండి. మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి. మీరు నిశ్శబ్దంగా ఉండి వినగలిగితే మేము చెప్పినవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. చక్కగా ఈ మంత్రం వింటూ ఉండడం, మీరు అక్కడ పని చేస్తూ ఉండడం చేస్తే సులువుగా మీకు బాగా భగవంతుడు దగ్గరగా ఉండి చేయగలిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఇక్కడ అఖండ దీపం వెలుగుతోంది. ఇక్కడ ప్రధానమూర్తి ఇక్కడ ఉన్నారు, ఆయన దగ్గర అఖండ దీపం వెలుగుతోంది. అందరూ కూడా జ్యోతిని చూసి ఒకసారి నమస్కారం చేయండి. ఉద్దీప్యస్పజాత వేదోపగ్ధం నిరుతిం మమ పశూకుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ జ్యోతిస్వరూప శ్రీ పరమాత్మనే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మొట్టమొదటి మగవారు ఆచమన పాత్ర దగ్గర పెట్టుకుని ముందుగా 3 సార్లు ఆచమనం చేయండి. మగవారు చేసిన తర్వాత ఆడవారి చేతిలో మగవారు నీళ్లు పోయండి. ఓం కేశవాద స్వాహ, ఓం నారాయణాద స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. తర్వాత ఆడవారి చేతిలో కూడా అలాగే 3 ఉద్ధరణ నీళ్లు పోయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. విష్ణో మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమాధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. మీరు ఒక తమలపాకులో పశు విఘ్నేశ్వరుని పెట్టుకుని ఉంచుకున్నారు. దాని మీరు నక్షత్రలో పుష్పాలు తీసి ఆ గణపతి దగ్గర వేసి విఘ్నేశ్వరుని ఒకసారి మనస్సులో తలుచుకోండి. స్వామి, మేము తలపెట్టినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయమని చెప్పి ఆ గణపతి మీద నక్షత్రలో పుష్పాలు వేసి ఆ గణపతికి నమస్కారం చేయండి. యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తదోస్సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జగస్తేషాం కుటస్థేషాం పరాభవ. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు కొంచెం కొంచెం పూజ చేయండి గణపతికి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః.
ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః అరుంధతే వసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సత్యనారాయణ వ్రత ముహూర్తస్సు ముహూర్తోస్తు. 2 అక్షరాలు తీసుకుని వెనక్కి వేసుకోండి. ఎడం చేతి పక్కన అలా వెనక్కి వేయండి. ప్రాణానాదమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మతమారభే. క్షరళ ముక్కు పట్టుకుని శ్వాస లోపలికి పీల్చి ప్రాణాయామం చేయండి. పీల్చి వదిలిపెట్టండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరుం. నమస్కారం చేసుకుని మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పార్థివనామ సంవత్సరే ఉత్తరాయణే శశరఋతౌ మాఘమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం సౌమ్యవాతరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య దరమానస్య. మీ గోత్రనామాలు ఒక్కసారి చెప్పుకోండి. శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్నీతమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీతమేతస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్యవిరభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. అంతా కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థైర్య సిద్ధ్యర్థం అలక్ష్మి పరిహారద్వారా మహాలక్ష్మి ప్రాప్త్యర్థం మమ ఆచరిత వ్రత కల్పోక్త సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం మమ అనాది అవిద్యా వాసనయా అస్మిన్ సంసారచక్రే వివిధాభిః కర్మగతిభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేనచిత్ పుణ్యవిశేషేణ ఇదానీం మనుష్యదేహం ప్రాప్తవతః. ఎన్నో జన్మల తర్వాత ఇటువంటి మనుష్య జన్మ ఇచ్చావు మహానుభావ. అటువంటి మనుష్య జన్మని సత్కర్మల చేత చక్కగా స్వామిని అర్చించుకునేటువంటి యోగ్యత మా కల్పించావు స్వామి అని చెప్పే స్వామికి సంకల్పం అన్నమాట అండి. అనేకధా జనిత్వా కేనచిత్ పుణ్య విశేషేణ ఇదానీం మనుష్యదేహం ప్రాప్తవతః మమ జన్మ అభ్యాసాత్ ఈ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశే చ జ్ఞాన
అజ్ఞానకృత సమస్త దోష పరిహారార్థం మమ గృహే నిరంతరం శుభకార్య ఆచరణ ఫల సిద్ధ్యర్థం ఇతోపి మహదైశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సంకల్పిత సమస్త కార్యేషు నిరాటంక సిద్ధి ద్వారా సమస్త కార్య అనుకూలత ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయత ఫల సిద్ధ్యర్థం నిరంతరం శ్రీ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సకల శ్రేయోభి వృద్ధ్యర్థం గంగా గోదావరి కృష్ణవేణి తుంగభద్ర ఇత్యాది సమస్త పుణ్యనదీ స్నాన ఫల సిద్ధ్యర్థం బదరికా అరణ్య నైమిష అరణ్య చంపక అరణ్యాది సమస్త పుణ్యక్షేత్ర సందర్శన ఫల సిద్ధ్యర్థం రామాయణ భారత భాగవతాది సమస్త పురాణ ఇతిహాస శ్రవణ పఠన ఫల సిద్ధ్యర్థం అర్ఘ్యజు సామ అథర్వణాది చతుర్వేద పారాయణ శ్రవణ ఫల సిద్ధ్యర్థం నిరంతరం శివ విష్ణవాది దేవతా దర్శన అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం నిరంతరం బ్రాహ్మణ వేద ఆశీర్వచన యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ వ్యాపారేషు అఖండాభి వృద్ధ్యర్థం దినదిన అభివృద్ధ్యర్థం మమ భక్తి జ్ఞాన సిద్ధ్యర్థం సకల శ్రేయోభి వృద్ధ్యర్థం మాఘమాస ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాల భీష్మ ఏకాదశి మహాపర్వణి పుణ్యదివసే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణే శ్రీ సాంగాయ సపరివారాయ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తి ఆత్మక స్వరూప అనంతలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ వ్రత పూజా సహిత యథాశక్తి కల్పోక్త ప్రసాద నివేదన పూర్వక కథాశ్రవణ సత్యనారాయణ వ్రతం ఆచరిష్యే. అంతా కూడా నీళ్లు ముట్టుకోండి ఒకసారి. తనంగ కలశారాధనంగ దిష్కే. మీరు ఆచమనం చేసి పాత్ర కాక వేరే ఇంకో పాత్ర తెచ్చుకుంటే దానికి అసలు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అది లేకపోతే ఆచమనం చేసే పాత్రకి కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దాంట్లో 2 అక్షతలు పుష్పాలు వేసి ముందు భార్య చెయ్యి కింద పెట్టి దాని మీద భర్త చెయ్య కలశమే పెట్టండి. అలాగా తనంగ కలశారాధనంగ దిష్కే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాత్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మృత కుక్షౌ తథాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోథక దుర్వేద సామవేదోక్యథర్వణ
అంగైత్తదహితాः సర్వే కలశాంబుతమాత్రతాः కలశే గంధపుష్పాక్షతాన్ నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్రా రేణుకా మలాపహారి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకి విచిత్రక వశిష్ఠ ప్రవర కాశ్యపి సరయు సర్వపాప కుశావతి ఫల్గుని కరతోయా పుణ్యత ప్రణీతాది సమస్త నదీ దేవతాం ఆవాహయామి. అన్ని నదుల్లో ఉండే జనాలన్నింటినీ తీసుకొచ్చి ఆ మన గ్లాసులో ఉండేటువంటి నీళ్ళలో ఆవాహన చేసేవన్నమాట అండి. ఆ నీళ్లు పూజ చేయడానికి, దేవతా పూజ చేయడానికి అర్హత అయినటువంటి నీళ్ళు అవి. ఆ నీళ్లలో శ్రీకారనారాయణ ఒకసారి ఆయాంతు శ్రీ సత్యనారాయణ దేవతా పూజార్థం దురితక్షజకారకా కలశోదకేన దేవం. ఆ జలంలో వేసిన పుష్పంతో నీళ్లు తీసి ముందుగా స్వామి విఘ్నేశ్వరుడి దగ్గర ఆ కలశం మీద చల్లండి. కలశోదకేన దేవం. తర్వాత మీరు శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానం పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. మీకు వ్రతం నిమిత్తం ఇచ్చినటువంటి పూజాద్రవ్యాలన్నింటిమే కూడా ఆ నీళ్లు చల్లండి. ఏ పూజ ప్రారంభం చేసినా అనుగ్రహంతో మనం పూజ ప్రారంభం చేస్తాం. మనం ఈరోజు చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం అది నిర్విఘ్నంగా చక్కగా సాగాలని చెప్పి ముందుగా గణపతి పూజ ప్రారంభం చేస్తున్నాం అన్నమాట అండి. అక్కడ ఉండేటువంటి పశు విఘ్నేశ్వరుని మీద 2 అక్షతలు పుష్పాలు తీసుకుని వేసి ఆ గణపతికి నమస్కారం చేయండి. ఓం గణానాంతవా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వత ఆనశృణ్వన్నోతిభిత్తే దతాదనం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గణపతయే నమః. అక్షతల పుష్పాలు గణపతికి పూజ చేయండి. ధ్యాయామి. ఓం గం గణపతయే నమః. ఆవాహయామి. 2 పుష్పాలు వేయండి. ఓం గం గణపతయే నమః. నవరత్న ఖజర సింహాసనం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఓ పుష్పంతో కోసం నీళ్లు చల్లండి గణపతికి. పాదజో పాద్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. మరలా నీళ్లు చల్లండి. హస్తజో అర్ఘ్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా నీళ్లు చల్లండి. ఓం గం గణపతయే నమః. శుద్ధోదక స్నానం ఆపోహిష్ఠామజో భువః తాన ఊర్జే దధాతన మహేరణాజచక్షసే యో వశ్యవతమోరసః తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయా జజన్వథ ఆపో జనయథాచనః. ఓం గం గణపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా పుష్పాలు అక్షతలు పూజ చేయండి. ఓం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్తం లంబోదర హరాత్మజ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వేయండి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. 2 పుష్పాలు వేయండి. యజ్ఞోపవీతం వేస్తున్నామనే భావన చేస్తూ వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. కృష్ణ గంధం చల్లండి. శ్రీగంధం చందనం దివ్యం గంధాద్యం తు మనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిరిక్తతాం. ఓం గం గణపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. అక్షతలు తీసుకుని 16 సార్లు ఓం ఓం అంటూ గణపతి పూజ చేయండి. అలంకరణార్థం అక్షతై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః.
ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశ నామభిపూజాం సమర్పయామి. స్వామికి అగరత్తులు వెలిగించి ఇక్కడ చూపెడుతున్నారు. మీరంతా చూసి నమస్కారం చేయండి. వనస్పత్యుద్భవైర్నానాగంధైత్వదంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిరిక్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అలాగే ఇక్కడ ప్రధానమూర్తి దగ్గర అఖండ జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతులకి ఒకసారి అలా నమస్కారం చేయండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నిరాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యాదీపం ప్రగచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాత్ ఘోరా దివ్యజ్యోతిం నమోస్తుతే. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో కొంచెం నీళ్లు తీసి తమలపాకు ఉంటే తమలపాకు, లేదైనా మీరు ఏదైనా పళ్ళెం తెచ్చుకుంటే పళ్ళెంలో విడిచిపెట్టండి. నివేదన చేయడం నిమిత్తమై మీకు అరటిపళ్ళు ఇచ్చారు. చక్కగా తమలపాకులో ఒక అరటిపండు ఒలిచి పెట్టండి అక్కడ ఆ గణపతి దగ్గర. వారికి నివేదన చేద్దరు కానీ గణపతికి అరటిపండు తొక్క ఒలిచి ఓ తమలపాకులో పెట్టి అక్కడ పెట్టండి. అరటిపండు మీద అందరూ పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిణింజామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణపతి స్వామినే నమః. కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఆ గణపతికి 5 సార్లు అలా చూపించండి. ఓం ప్రాణాన స్వాహ. ఓం అపానాన స్వాహ. ఓం యానాన స్వాహ. ఓం ఉదానాన స్వాహ. ఓం సమానాన స్వాహ. నివేదయామి నివేదయామి. నైవేద్యం సమర్పయామి. ఓ తాంబూలం తీసి దంపతి ఇద్దరు పట్టుకుని ఆ గణపతి దగ్గర ఉంచండి. 2 అక్షతలు వేయండి ఆ తాంబూలంలో. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిరిక్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. స్వామికి నీరాజన వెలుస్తున్నారు గణపతికి. ఒక్కసారి చూసి నమస్కారం చేయండి. సమ్రాజంచ విరాజంచ భుశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యదాముఖేతగా మాసగోదృజామతి. సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. అంతా ఈ నీరాజనానికి నమస్కారం చేయండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. 2 పుష్పాలు అక్షతలు చేత్తో పట్టుకోండి. మంత్రపుష్పం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అంతా కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యమే పుత్రాం పౌత్రాం ప్రపౌత్రాం దేహి మే
గణనాయక విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే శ్రీ మహాగణపతయే నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అలా వేయండి. స్వామి, మేము ఏదైనా ఒక సంకల్పాన్ని మనస్సులో అనుకుంటే అది నిర్విఘ్నంగా చేయించు స్వామి. విఘ్నేశ్వర, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ పని నిర్విఘ్నంగా అయ్యేట్టు చేయి స్వామి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి. తర్వాత మగవారు 2 అక్షతలు చేతితో పట్టుకోండి. ఆడవారిని ఒక ఉద్ధరణతో నీళ్లు పోయండి. మన మగవారి చేతిలో అక్షత నీళ్లు తమలపాకులో కానీ ఓ పళ్ళిల్లో కానీ విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజదాచ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. ఆ గణపతి పూజ చేసిన అక్షతలు తీసుకుని మగవారు కళ్ళకద్దుకుని మీరు వేసుకుని ఆడవారికి వేయండి. తర్వాత ఆడవారు కూడా పుష్పం తీసుకుని కళ్ళకద్దుకుని తల్లో పెట్టుకోండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. వేసిన తర్వాత ఆ గణపతిని తమలపాకులో పెట్టారు కదా, తమలపాకుతో సహా పైకెత్తండి. అలాగా ఓమని పైకెత్తండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సంతి దేవా. ఆ తమలపాకుతో సహా ఎత్తి ఆ తువ్వాలకి ఆ చిగురునో ఈ చిగురునో పెట్టండి, కొస చిగురిని. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. తువ్వాలకి ఒక కొసను పెట్టండి ఆ విఘ్నేశ్వరుని. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం అని చెప్పి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసాం. ఏ కార్యం తలపెట్టినా గణపతి పూజతో ప్రారంభం చేస్తాం కాబట్టి విఘ్నేశ్వర పూజ చేశాం. అది పూర్తయింది. ఇప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభం చేస్తున్నాం. కలశే సత్యనారాయణ స్వామిని మావాహయామి. ఒకసారి మీకు ఎదురుగుండా ఒకసారి చూడండి. అలాగా మధ్యలో మీకు ఇచ్చినటువంటి తువ్వాల మీద మధ్యలో కలశ పెట్టుకోండి. అది అక్కడ ఉండి చదవండి. కలశ మధ్యలో కలశ, దాని కింద ఒక తమలపాకులో మీకు ఇచ్చినటువంటి బంగారు ప్రతిమలు పెట్టుకుని నేను చెప్పిన తర్వాత అక్కడ ఉంచుదురు కానీ. తర్వాత దానికి కింద సూర్యనారాయణమూర్తి. ఈ సత్యనారాయణ స్వామికి కూడా ఉండే పరివార దేవతలు సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహ దేవతలు. ఆ సత్యనారాయణ స్వామిని పిలిచినప్పుడు ఆయన కూడా ఉండే పరివార దేవతను కూడా పిలవాలన్నమాట అండి. వాడు సత్యనారాయణ స్వామి కూడా ఉండే పరివార దేవతలు ఎవరయ్యా అంటే సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహ దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు. వీరందరూ కూడా ఆయనకి పరివార దేవతలు. వారందరినీ కూడా తీసుకొచ్చి చక్కగా మండపంలో మేము వ్రతం చేసుకుంటున్నాం స్వామి, మీరంతా వచ్చి మా ముంగుట మాకెదురుగా ఆశీనులై ఉండవలసిందని చెప్పి వాళ్ళందరినీ మంత్రపూర్వకంగా మేము పిలుస్తాం. అప్పుడు చక్కగా స్థాపయామి అన్నప్పుడు మగవారు చక్కగా తమలపాకు చేతిలో పెట్టుకుంటే ఆడవారు అందులో అక్షతలు ఓ పుష్పం అందులో పెడతారు. అది ఆ ప్రదేశం ఎక్కడైతే మేము ఉంటుందో చెప్తామో ఇప్పుడు అక్కడ పెడుదురు. కానీ ముందుగా మీకు ఇచ్చినటువంటి ప్రతిమలు బంగారు ప్రతిమలు ఒక తమలపాకులో పెట్టుకోండి. దాన్ని చక్కగా కొంచెం గంధం కుంకుమ అలంకరణ చేయండి. అలంకరణ చేశారని అంతా కూడా చక్కగా పట్టుకుని ఆ కలశకి ముందు పెట్టుకోండి. మీకు ఎదురుగా అభిముఖంగా ఆ కలశ కిందనమాట అక్కడ పెట్టండి. అంతే, అక్కడే 2 అక్షతలు చేసుకోండి, చేతితో పట్టుకోండి. ఓం తద్విష్ణో పరమం పదగో సదా పశ్యంతి సూరజః దివేవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. అనంతలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అనంతలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ మావాహయామి. ఆ బంగారు ప్రతిమ వేయండి. ఆ అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామిని
ఇప్పుడు మన ముంగడికి తీసుకొచ్చామన్నమాట. అక్కడ కూర్చున్నారు. మనం మళ్ళీ యజ్ఞేన యజ్ఞమజంత దేవా అని ఆఖరిని ఉద్వాసన చెప్పే పర్యంతం అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఇక్కడికి వచ్చి ఆవాహన అయి ఉన్నారు. ఆయనకి చక్కగా మనం అర్చన చేయాలి. ఇప్పుడు ఈసారి మగవారంతా కూడా తమలపాకుల కట్ట దగ్గర పెట్టుకోండి చేతిలో. ఆడవారు ఒక్కొక్క చిల్లర నాణెము, 2 అక్షతల గింజలు, ఓ పుష్పం ఆ తమలపాకులో పెట్టండి. మీరు వెళ్ళి అక్కడ నించోండి. ఏ గ్రహం దగ్గర వచ్చినప్పుడు అలా వేలు పిడిచో పెడతారు. ఒకరక్కడ ఒకరిక్కడ ఉన్నారు. అందరూ మగవారు తమలపాకులు చేతిలో పెట్టుకోండి. తమలపాకు మండపంలో పెట్టేటప్పుడు మొదలు మీ వైపు ఉండేలా చూసుకోండి. కొస ఆ పక్క ఉండాలి. ఓం ఇమం మే వరుణశ్రుతి హవమజ్జాత మృడయా తామవస్యురాచకే. మీరు ఇందాక బంగారు ప్రతం పెట్టారు కదా, దానికి పక్కన ఈ తమలపాకు పెట్టండి. వరుణం సాంగం సాయుధం తవాహనం సరక్య పత్నే పుత్ర పరివారతమేతం వరుణమావాహజామి స్థాపజామి పూజజామి. ఆ కలశ మీద ఒక్కసారి చెయ్యవేయండి అంతా కూడా. ఓం ఆ కలశేటు ధావతి పవిత్రే పరిడిచ్యతే ఉక్తైర్యజ్ఞేటు వర్ధతే కలశమావాహజామి స్థాపయామి పూజయామి. ఆ సత్యనారాయణ స్వామి కూడా ఉండే సూర్యుడు మొదలైన నవగ్రహ దేవతల్ని ఇప్పుడు ఆవాహన చేస్తున్నాం. మొట్టమొదటి సూర్యుడు కలశకి కింద ఉంటాడనమాట అండి. అక్కడ తమలపాకు వేసుకోండి. మేము చెప్పినప్పుడు అక్కడ ఉంచుదురు కానీ. ఓం ఆ సత్యే నరజసా వర్తమానో నివేశగన్నమృతం మత్యంచ హిరణ్యదేన సవితారథేనా దేవో జాతి భువనా విపశ్చన్ను. ఓం భూర్భువస్సువః సూర్యగ్రహేహ గచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తమాల్యాంబరధరం రక్తాభరణభూషితం రక్తఛత్రధ్వజరథ పతాకాడుచోభితం దివ్యరథరమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పద్మాసనస్థం పద్మకరం సప్తరజ్జుర్విభుజం క్షత్రియం పూర్వాభిముఖం కళింగదేశాధిపతిం కాశ్యపసగోత్రం విశ్వామిత్ర ఋషిం మాణిక్యాభరణభూషితం ప్రభవ సంవత్సరే మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసర ప్రయుక్తం విశాఖా నక్షత్రజాతం శం సుఖాసీనం పత్నీపుత్ర పరివారతమేతం అస్యాం గోమయేనోపలిప్త వేదికాయాం భూమౌ రంగవల్యాం శ్వేతతండులోపరి విరచిత అష్టదళకర్ణికా మధ్యే మధ్యమకోష్ఠే వర్తులాకారమండలే సూర్యగ్రహమావాహయామి. ఇంకో తమలపాకు తీసుకోండి. ఆ పెట్టినటువంటి తమలపాకుకి కుడిపక్క ఒకటి ఎడంపక్క ఒకటి వేయండి. తమలపాకులు 2. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదతం అస్య దగ్ధస్య దుక్తరతం సూర్యగ్రహాధిదైవతం అగ్నిమావాహయామి. కుడిపక్క తమలపాకులో ముందుంచండి. సూర్యగ్రహాధిదైవతం అగ్నిమావాహయామి. మళ్ళీ తీసుకుని చక్క చిల్లర పైసా అక్షతలు చిల్లర పైసా పుష్పం తీసుకోండి. ఎడని పక్క తమలపాకులో పెట్టండి. కద్రుద్రాజ ప్రచేతసే మీఢుష్టమాజతం యసే వోచే మశంతమగు హృదే సూర్యగ్రహ ప్రత్యధిదైవతం రుద్రమావాహజామి స్థాపజామి పూజజామి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత యజమానస్య సూర్యగ్రహ ప్రతాద సిద్ధిరస్తు. సూర్యగ్రహ ప్రతాదేన అంతా కూడా మమ అనుకోండి. శరీర ఆరోగ్యతా సిద్ధిరస్తు. ఆ సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం అక్కడ. తర్వాత చంద్రుడు మీరు పెట్టినటువంటి దానికి ఆగ్నేయముల ఆ మూల ఉంటాడనమాట అండి. ఆ మూల అక్కడ ఉంచాలంటే తమలపాకు ఈ కొసని అక్కడ. ఓం ఆప్యాదత్తమే విశ్వతస్సోమవృష్ణిజం భవావాజస్య సంగతే. ఓం భూర్భువస్సువః చంద్రగ్రహేహ గచ్చ. చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతమాల్యాంబరధరం శ్వేతాభరణభూషితం శ్వేతఛత్ర ధ్వజరథ పతాకాడుశోభితం దివ్యరతనమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం దశాశ్వరథవాహనం ద్విభుజం పశ్చిమాభిముఖం యమునదేశాధిపతం ఆత్రేయసగోత్రం ఆత్రేయ ఋషిం మౌక్తికాభరణభూషితం సౌమ్య సంవత్సరే కార్తీకమాసే శుక్లపక్షే దశమ్యాం ఇందువాసర ప్రయుక్తం కృత్తికా నక్షత్రజాతం కర్కటక రాస్యధిపతిం గ్రహమండలే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్రగ్రహమావాహయామి. అక్కడ ఉంచండి అలాగా. మళ్ళీ ఆ తమలపాకి కుడి పక్కన ఒక తమలపాకు ఎడం పక్కన ఒక తమలపాకు వేయండి.
చంద్రగ్రహస్య దక్షిణతః అప్సు మేతోమో అబ్రవీదంతర్విశ్వాని భేటజా అగ్నించ విశ్వజంభమమాపశ్చ విశ్వభేదనీ చంద్రగ్రహాధిదేవత. ముందు కుడి పక్క తమలపాకులో ఉంచండి. అపహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత ఎడం పక్క తమలపాకులో వేయండి. ఓం గౌరీమి మాజత లీలాని తక్షత్యేకపదే ద్విపదీతా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవితి సహస్రాక్షరా పరమే వ్యోమన్ చంద్రగ్రహ ప్రత్యధిదైవతం గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవత హిత. మరలా నమస్కారం చేసుకుని మమా అనుకోండి. చంద్రగ్రహ ప్రదాన సిద్ధిరస్తు. ఫలానా సంవత్సరంలో పుట్టినటువంటి ఓ చంద్రగ్రహమా, నీ నక్షత్రం ఫలానా నక్షత్రం కలిగినటువంటి ఓ చంద్రుడా, ఫలానా రాశి కలిగినటువంటి చంద్రుడా, నీ వర్ణము కలిగి తెల్లటి వర్ణము కలిగినటువంటి మహానుభావా, మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. నీ పరివార సమేతంగా నీకే వాహనమైతే ఉందో ఆ వాహనం ఎక్కి ఈ అయ్యప్ప స్వామి గుళ్ళో మేము చేసేటువంటి వ్రతం చేసుకున్నటువంటి ఆ మండపంలో వచ్చి కూర్చోవయ్యా మహానుభావా అని చెప్పి ఆ స్వామిని పిలిచామన్నమాట. తర్వాత అంగారకుడు, కుజుడు, అంగారకుడన్నా కుజుడన్నా ఒకడే. ఓం అగ్నిర్మోర్ధాదివక్కగోత్పతి పృథివ్యా అయం. ఆ చంద్రుడు ఉన్నటువంటి చంద్రుడు పెట్టేదానికి కొంచెం మధ్యలో కొంచెం ఖాళీ వదిలి ఆ కింద కుజుడిని ఆవాహన చేయాలన్నమాట అండి. ఓం అగ్నిర్మోర్ధాదివక్కగోత్పతి పృథివ్యా అయం అపాగం రేతాగం సిజన్వతి. ఓం భూర్భువస్సువః అంగారకగ్రహే గచ్చ. అంగారకగ్రహం రక్తవర్ణం రక్తమాల్యాంబరధరం రక్తాభరణభూషితం రక్తఛత్రధ్వజరథ పతాకాడు శోభితం దివ్యరథమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం ప్రవాళ సింహాసనస్థం చతుర్భుజం దక్షిణాభిముఖం రక్తశక్తి శూలగదాధరం మేషవాహనం అవంతి దేశాధిపతిం భారద్వాజ సగోత్రం జమదగ్ని ఋషిం ప్రవాళాభరణభూషితం రాక్షస సంవత్సరే ఆషాఢమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం భౌమవాసర ప్రయుక్తం ఆర్ద్రా నక్షత్రజాతం మేష వృశ్చిక రాశ్యధిపతిం కిరీటినం సుఖాతీనం పత్నీపుత్ర పరివారతమేతం. హే అంగారకగ్రహే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే అంగారకగ్రహమావాహయామి. అందులో అక్షతలు ఆ చలనానం పుష్పం ఉంచండి. మళ్ళీ దానికి మళ్ళీ కుడిపక్క ఎడంపక్క 2 తమలపాకులు వేయండి. ఓం శ్యోనా పృథివీ భవానక్షరా నివేతనీ యచ్ఛాన శర్మద ప్రథా అంగారకగ్రహాధిదైవతం పృథివీమావాహయామి. కుడిపక్క తమలపాకులో వేయండి. ముందు పృథివీమావాహయామి. అంగారకగ్రహస్య ఉత్తరతః క్షేత్రస్య పతినా వజగూహితేనే వజదామసి గామస్వం బోటగిత్నవాతనో మృడాతీదృశే. ఎడంపక్క తమలపాకులో ఉంచండి. అంగారకగ్రహస్య ఉత్తర దిగ్భాగే క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవతాత హిత. మరా నమస్కారం చేసుకోండి. అంగారకగ్రహ ప్రతాద సిద్ధిరస్తు. అంగారకగ్రహ ప్రతాదేన సర్వారిష్ట శాంతిరస్తు. తర్వాత బుధుడు, ఆయన ఈశాన్యమూలు ఉంటాడని, సూర్యుడు పెట్టేదానికి ఈశాన్యమూల ఆ పక్కని, అంటే మీకు ఎడం భాగంలో ఆ మూల తువ్వాలకు చుగూర్ని. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిదాగృక్కేనమిష్టా పూర్తే సగోసృజేథా మయంచ పునఃకృణ్వగ్గుస్తా పితరంజువాన మన్వాతే అగోసేత్పరుతంతు మేతం. ఓం భూర్భువస్సువః బుధగ్రహే గచ్చ. బుధగ్రహం పీతవర్ణం పీతమాల్యాంబరధరం పీతాభరణభూషణం. పసుపు పచ్చడి బట్టలు కట్టుకుని ఉంటాడు బుధుడు. పీతాంబరం పీతవర్ణం పీతమాల్యాంబరభూషితం పీతఛత్రం. పసుపు పచ్చనటువంటి గొడుగు పట్టుకుని కూర్చుంటారట ఆయనకి. ఆయన వస్తున్నప్పుడు ఆయనకు ఉండేటువంటి పరివార దేవతలు పసుపు పచ్చడి గొడుగు పట్టుకుని ఆయన తీసుకుని వస్తారట. పీతఛత్ర ధ్వజ రథ పతాకాది శోభితం దివ్యరతనమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పంచవైడూర్య సంయుతం సింహాసనస్థం చతుర్భుజం ఉదంగముఖం. ఉత్తర ముఖంగా కూర్చుని ఉంటాట బుధుడు. ఉదంగముఖం ఖడ్గ చర్మ గదాధరం సింహవాహనం మగధ దేశాధిపతిం ఆత్రేయ సగోత్రం భారద్వాజ ఋషిం పంచవైడూర్యాభరణభూషితం
ఆంగీరస సామ సంవత్సరే మార్గశీరుషమాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసర ప్రయుక్తం శ్రవిష్ఠ అంటే ధనిష్ఠా నక్షత్ర జాతం కన్యా మిథున రాస్కధిపతిం కిరీటినం సుఖాతీనం పత్నీపుత్ర పరివారతమేతం హే బుధగ్రహే ఆగచ్చ ఆగచ్చ బుధగ్రహమావాహయామి. అక్కడ వేసి అందులో ఉంచండి. మళ్ళీ వేసిన తమలపాకి కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి వేయండి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య పాగం సురే బుధగ్రహాదిదైవతం శ్రీ మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. కుడిపక్క వేసిన తమలపాకులో ఉంచండి. శ్రీ మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. బుధగ్రహస్యోత్తరతః సహస్రతేరుషా పురుషః సహస్రాక్షత్తహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం బుధగ్రహ ప్రత్యదైవతం నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. ఎడం పక్క తమలపాకులో ఉంచండి. ఎప్పుడైతే ఇలా మంత్రంతో ఆ స్వామిని పిలిచామో ఆయనకు ఉండేటువంటి ఒక కిరణజన్యమైన శక్తి ఒకటి ఉంటుందండి. అది అక్కడ ఆవాహన అయి ఉంటుందన్నమాట. అందుకే ఈ మంత్రం సుస్పరంగా చదువుతూ చక్కగా స్వామిని పిలిచి ఆడ కూర్చోబెట్టడం. తర్వాత బృహస్పతి ఆయన దేవగురువు, మనందరికీ కూడా జ్ఞానం ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. అటువంటి బృహస్పతి వస్తున్నాడు ఇక్కడికి. ఆయన ఆవాహన చేద్దాం. ఆయన అక్కడ ఉంటాడు, బుధుడికి కింద ఉంటాడనమాటని. మధ్యలో కొంచెం ఖాళీ వదిలిపెట్టి అక్కడ మళ్ళీ తమలపాకు వేయండి. ఓం బృహస్పతే అతియదర్యో అరుహాద్యుమద్యబాతి క్రతుమజ్జనేషు యద్దీద యచ్చవతత్ప్రజ్ఞా తతదస్మాచుద్రవిణం దేహి చిత్రం. ఓం భూర్భువస్సువః బృహస్పతిగ్రహేహ గచ్చ. బృహస్పతిగ్రహం కనకవర్ణం కనకమాల్యాంబరధరం కనకాభరణభూషితం కనకఛత్రధ్వజరత పతాకాది శోభితం దివ్యరతరమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పత్నీపుత్ర సింహాసనస్థం ఏకరత్న సింహాసనస్థం చతుర్భుజం ఉదంగముఖం దండకమండలు జటాక్షసూత్రధరం వరదాభరణభూషితం దేవగురుం సింధుదేశాధిపతిం ఆంగీరసగోత్రం వసిష్ఠ ఋషిం పుష్యరాగాభరణభూషితం ధాతృ సంవత్సరే వైశాఖమాసే కృష్ణచతుర్దశ్యాం గురువాసర ప్రయుక్తం ఉత్తరాషాఢా నక్షత్రజాతం ధనున మీనరాస్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం హే బృహస్పతిగ్రహే దీర్ఘచతురస్రమండలే బృహస్పతిగ్రహమావాహయామి. అందులో ఉంచండి. మళ్ళీ దానికి ఇరుపక్కల 2 తమలపాకులు వేయండి. బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్యతే మతస్సురుచో వేదావః సబుద్ధ్రియా ఉపమాస్య విష్ఠాత్ తతశ్చడో నిమతశ్చ వివః బృహస్పతిగ్రహాదిదైవతం బ్రహ్మాణమావాహయామి. అందులో ఉంచండి. ఇంద్రమరుత్వ ఇహ పాహి సోమం యథాశార్యాతే అపి బస్సుతస్య తవ ప్రణీతి తవ సూరశన్మన్నావివాసంతి కవదస్తు యజ్ఞాః బృహస్పతిగ్రహ ప్రత్యధిదైవతం ఇంద్రమరుత్వం తమావాహయామి స్థాపయామి పూజయామి. అందులో ఉంచండి. అధిదేవత ప్రత్యధిదేవతాదహిత అంతా కూడా నమస్కారం చేసుకుని మామ అనుకోండి. బృహస్పతిగ్రహ ప్రదాన సిద్ధిరస్తు. బృహస్పతిగ్రహ ప్రసాదేన జాతకవశాత్తు గోచారవశాత్తు సర్వారిష్ట శాంతిరస్తు. తర్వాత శుక్రుడు మీకున్నటువంటి కలశకి ముందు భాగంలో ఉంటాడనమాటండి. అక్కడ ఆవాహన చేయాలి శుక్రుడిని. మరలా అక్షతలు చిల్లర పైసా పుష్పాలు చేత్తో పట్టుకోండి. ఓం శుక్రగ్రహే శుక్రంతే అన్యద్యధతంతే అన్యద్విషురూపే అహనీద్యౌరివాసీ విశ్వాహి మాజావచత్వధావో భద్రాతే పూషన్నిహరాతిరస్తు. ఓం భూర్భువస్సువః శుక్రగ్రహే హాగచ్చ. శుక్రగ్రహం శ్వేతవర్ణం తెల్లటి వర్ణం కలిగి ఉంటాటండి. తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటాడు శ్వేతవర్ణం. శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతమాల్యాంబరభూషితం శ్వేతాభరణభూషితం శ్వేతఛత్రధ్వజరత పతాకాది శోభితం దివ్యరతనమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం అనేక వజ్ర సింహాసనస్థం చతుర్భుజం ప్రాంగ్ముఖం
కాంభోజ కటక దేశాధిపతిం భార్గవ గోత్రం కౌశిక ఋషిం దండకమండలు వరాక్షసూత్రం దైత్యగురుం వరప్రదారం వజ్రాభరణ భూషితం పార్థివ సంవత్సరే శ్రావణమాసే కృష్ణద్వాదశ్యాం భృగువాసర ప్రయుక్తం పుష్యమీ నక్షత్రజాతం తులా వృషభరాస్యధిపతిం కిరీటనం సుఖాతీనం పత్నీపుత్ర పరివార సమేతం హే హే శుక్రగ్రహే పంచకోణాకార మండలే శుక్రగ్రహమావాయామి. అందులో ఉంచండి. ఆ శుక్రునికి మరి ఇరుపక్కల మళ్ళీ తమలపాకులు వేయండి. శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణి మాసునారుడు రుపత్ని మహమశ్రవం నశ్చస్య పరంచన జరస అమరతే పతి శుక్రగ్రహాదిరేవతం ఇంద్రాణి మావాహయామి. అందులో ఉంచండి. కుడిపక్క దాంట్లో ఉంచండి ముందు. ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః శుక్రగ్రహ ప్రత్యధిదైవతం ఇంద్రాణి ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. అందులో ఉంచండి. అధిదేవత ప్రత్యధిదేవతాదహిత మళ్ళా నమస్కారం చేసి చెప్పండి మమ అనుకోండి. శుక్రగ్రహ ప్రదాన సిద్ధిరస్తు. తర్వాత స్వామి శనైశ్వరుడు మన జాతకరీత్యా ఉండేటువంటి శనిగ్రహ దోషాలన్నీ పోవడం గురించి అని చెప్పి మమ్మల్ని అందరినీ మన జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు పోవడం గురించి అని చెప్పి ఆ శని మహానుభావుడు ఆయన వస్తున్నాడు ఇక్కడికి. ఓం శమగ్నిరగ్నిభస్కరచ్చన్నస్తపటు సూర్య సంవాతో వాత్తరపాపశ్రిధ ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహే గచ్చ శనైశ్చరగ్రహం నీలవర్ణం నీలమాల్యాంబరధరం నీలాభరణభూషితం నీలఛత్రధ్వజరత పతాకాది శోభితం దివ్యరతనమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం సింహాసనస్థం చతుర్భుజం పశ్చిమాభిముఖం శూలచాప బాణధరం గృధ్రవాహనం. ఆ శనీశ్వరుడు గ్రద్ధవాహనం మీరు వస్తున్నట్టండి. ఆయన గృధ్రవాహనం ఇంద్రనీల సమద్యుతం సౌరాష్ట్ర దేశాధిపతం. ఈ శనీశ్వరుడు సూర్యనారాయణమూర్తి యొక్క పుత్రుడు. సౌరాష్ట్ర దేశాధిపతం కాశ్యపద గోత్రం భృగు ఋషిం ఖరావాల శూల కపాలధరం ఇంద్రనీలాభరణ భూషితం ప్రమోదూత నామ సంవత్సరే పుష్యమాసే కృష్ణ అష్టమ్యాం స్థిరవాసర ప్రయుక్తం రేవతీ నక్షత్రజాతం మకర కుంభరాస్కధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం హే శనైశ్చరగ్రహే ధనస్సు ఆకార మండలే శనైశ్చరగ్రహమావాహయామి. అందులో ఉంచండి. మరి ఇరుపక్కల మళ్ళీ తమలపాకులు వేయండి. గ్రహాధిదైవతం యమమావాహయామి స్థాపయామి పూజయామి. వీళ్ళు ఇరుపక్కల ఉండేటువంటి వారు అధిదేవత ప్రత్యధిదేవతలు అంటారండి. ఆయనకి ఆ పక్కన ఈ పక్క కూడా ప్రత్యధిదేవతలు అనమాట. వాళ్ళు ప్రధాన దేవత ఆయన, దానికి ఇరుపక్కల ఉండేటువంటి ఉపరిదేవతలు వాళ్ళు కూడా ఆవాహన చేస్తాం అన్నమాట. మళ్ళీ ఎడం పక్క దాంట్లో ఉంచండి. ప్రజాపతేనత్పదేతాన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తేజుహమస్తల్లో అస్తు వజగ్గుస్నామ పతజోరజీణాం శనైశ్చరగ్రహ ప్రత్యధిదైవతం ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత అంతా కూడా నమస్కారం చేసి చెప్పండి. మమ జాతక వశాత్తు గోచార వశాత్తు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష పరిహారోస్తు. స్వామి నా జాతకరీత్యా ఏమైనా దోషాలుంటే అవన్నీ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఆ దోషాలని తీసి పాడాయి స్వామి అని చెప్పి ఆ శనికి నమస్కారం చేసుకోండి. తర్వాత రాహు ఆయన శనీశ్వరుడికి కుడి భాగంలో ఉంటారన్నమాట. నా మూల ఆయన శూర్పాకార మండలే చేటలో కూర్చొని ఉంటాటండి ఆ రాహు. ఆయన ఆవాహన చేస్తున్నాం, పిలుస్తున్నాం ఆయన్ని. ఓం ఖజానశ్చత్ర ఆభువదూతి సదావృధస్తఖా ఖజా చతుష్ఠదావృత ఓం భూర్భువస్సువః రాహుగ్రహే గచ్చ రాహుగ్రహం నీలవర్ణం నీలమాల్యాంబరధరం నీలాభరణభూషితం
నీలఛత్రధ్వజరత పతాకాది శోభితం దివ్యరథమారూఢం మేరుం అప్రదక్షిణీకుర్వాణం. నవగ్రహాలని కూడా రాహుకేతులు విడిచిపెట్టి మిగిలిన గ్రహాలన్నీ భూమికి చుట్టూ ఇలా ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయటండి. కానీ రాహు కేతు ఇద్దరు కూడా అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారట. మేరుం అప్రదక్షిణీకుర్వాణం సింహాసనస్థం వరద త్రిశూల కపాల బాణధరం చతుర్భుజం దక్షిణాభిముఖం. దక్షిణముఖంగా కూర్చుంటాటండి ఆయన. బర్బర దేశం అంటే దేశానికి అధిపతి ఆయన. బర్బర దేశాధిపతం పైఠీన సగోత్రం ఇంద్రనీల సమద్యుతిం మ్లేచ్ఛరాక్షసం కరాలశూల ఖడ్గ చర్మధరం గోమేధికాభరణ భూషితం. అందుకే జాతకరీత్యా ఏదైనా బావులైతే గోమేధికం పెట్టుకోండి, రాహుకు బావులైతే అంటారు. గోమేధికాభరణ భూషితం రాక్షసనామ సంవత్సరే భాద్రపద మాసే కృష్ణ చతుర్దశ్యాం అభిజిన్నక్షత్రజాతం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారతమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే. హే రాహుగ్రహే శూర్పాకార మండలే రాహుగ్రహమావాయామి. అక్కడ వేయండి తమలపాకు, అందులో ఉంచండి. రాహుగ్రహస్య దక్షిణత, మళ్ళీ దానికి ఇరుపక్కల కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి 2 తమలపాకులు వేయండి. ఆయంగో స్పృశ్నిరక్రమేద సదన్మాతనం పునః పితరం చ ప్రజంత్సుమః రాహుగ్రహాధిదైవతం గామావాహయామి స్థాపయామి పూజయామి. ముందు కుడిపక్క తమలపాకులో ఉంచండి. రాహుగ్రహస్యోత్తరత పరం మృత్యో అనుపరేహి పంథాం యస్తే స్పజితరో దేవజానాత్ చక్షుష్మతే శృణ్వతే తే బ్రవీమి మానః ప్రజాగూరీరి సోమోత వీరాను రాహుగ్రహ ప్రత్యధిదైవతం పరం మృత్యుమావాహయామి స్థాపయామి పూజయామి. అందులో ఉంచండి, నమస్కారం చేయండి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత మమ అనుకోండి అంతా కూడా. రాహుగ్రహ దోష పరిహారోస్తు తదంగ కేతుగ్రహమావాహయామి. ఆ శనికి ఎడం పక్కన ఉంటాడు కేతు, ఆ మూల అనమాటండి. రాహు ఈ మూల, కేతు ఆ మూల. ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశో మర్యాపేతతే సముడద్భిరజాయథా ఓం భూర్భువస్సువః కేతుగ్రహేహ గచ్చ. కేతుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రమాల్యాభరణభూషితం ధూమ్రఛత్రధ్వజరత పతాకాది శోభితం దివ్యరథనమారూఢం మేరుం మేరుం అప్రదక్షిణీకుర్వాణం గురుధ్రవాహనం వికృతాననం చిత్రవర్ణం ద్విభుజం దక్షిణాభిముఖం అంతర్వేది దేశాధిపతిం జైమిని గోత్రం మ్లేచ్ఛరాక్షసం కరాళవక్త్రం ఖడ్గచర్మధరం గదావరదపాణిం మరకతాభరణ భూషితం రాక్షస సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం అభిజిత్తు నక్షత్రజాతం కిరీటినం సుఖాతీనం పత్నీపుత్ర పరివారతమేతం. హే కేతుగ్రహే ధ్వజాకార మండలే, ధ్వజం కలిగినటువంటి దాని మీద కేతు ఉంటాటండి. కేతుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ దానికి ఇరుపక్కల 2 తమలపాకులు వేయండి. ఓం బ్రహ్మదేవానాం పదవేక్కవేనామృషర్విప్రాణాం మహితో మృగాణాం స్కేనో గృధ్వానాగోస్పధితర్వనానాగో సోమ పవిత్రమత్తే తెరేభల్ను కేతుగ్రహస్య దక్షిణ దిగ్భాగే బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ కేతుగ్రహానికి కుడిపక్క బ్రహ్మగారు కూర్చుని ఉంటారటండి. కేతుగ్రహస్య ఉత్తరతః చిత్రగుప్తం మహాప్రాజ్ఞం లేఖినీ పత్రధారిణం రక్తవస్త్రాంబరధరం మధ్యస్థం సర్వదేహినాం. ఆ కేతువుకు ఉత్తరం పక్కన చిత్రగుప్తుడు కూర్చుని ఉంటాటండి. ఆయన లేఖీనం పత్రధారిణం, మనం చేసేటువంటి అన్నీ కూడా ఆయన అందులో చిట్టాలో రాసుకుంటూ ఉంటాట. ఆయన చిత్రగుప్తమావాహనామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యధిదేవతాతహిత అందరూ కూడా మమ అనుకోండి. కేతుగ్రహ దేవత ప్రతాద సిద్ధిరస్తు. ఆ సత్యనారాయణ స్వామిని ఆయన కూడా ఉండే నవగ్రహాలని తీసుకొచ్చి కూర్చోపెట్టాం. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారిద్దరే కదండి లోకాన్ని పరిపాలించేవారు, వాళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ ఆవాహన చేయాలి. బ్రహ్మగారిని కుజుడికి రాహుకి మధ్యలో 2 తమలపాకులు వేయండి.
కుజుడికి రాహుకి మధ్యలో 2 తమలపాకులు వేయండి. ఒక తమలపాకులో బ్రహ్మగారిని, ఆయన భార్య సరస్వతీదేవిని, వాళ్ళిద్దరిని అక్కడ ఉంచాలన్నమాట. ఓం బ్రహ్మాదేవానాం పదవేక్క వీణామృషర్విప్రాణాం మహితో మృగాణాం స్కేనో గృద్ధా నాగుస్పతి తర్వనా నాగో సోమ పవిత్రమత్యేతిరేభన్ను. ఒక ఆకులో ఉంచండి అవి. బ్రహ్మాణమావాహదామి స్థాపయామి పూజయామి బ్రహ్మపత్నీం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రిగవతో బ్రహ్మపత్నీం సరస్వతీమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మగారిని తీసుకొచ్చాం, విష్ణుమూర్తి. ఆయన అవతల పక్క కలశకి అవతల పక్క గురుడికి కేతువుకి మధ్యలో. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య పాగుం సురే శ్రీ మహావిష్ణుం ఆవాహదామి స్థాపయామి పూజయామి విష్ణుపత్నీ. ఓం సక్తుమివ తటౌనా పునంతోరత్రధీరామనసా వాచమక్రత అత్రాసఖాద సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాదివాచి విష్ణుపత్నీం మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ ఉంచండి. ఇప్పుడు మహేశ్వరుడు పరమేశ్వరుని ఆయన తీసుకొస్తున్నాం. ఆయన కలశకి ముందు భాగంలో ఉంటారన్నమాట. కలశకి శుక్రుడికి మధ్యలో అన్నమాట. కలశకి శుక్రుడికి మధ్యలో 2 తమలపాకులు వేయండి. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాత ఇటు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ తదాతివాయ శ్రీమహాదేవాయ నమః. రుద్రమ మహేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. అందులో ఉంచండి. ఆయన భార్య పార్వతీదేవి, ఆమెను కూడా తీసుకురావాలి. ఓం గౌరీమిమాజ సలిలాని తక్షత్యేకపదే ద్విపదీతా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవిటి సహస్రాక్షర పరమే వ్యోమన్ రుద్రపత్నీ పార్వతీమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళని కూడా ఆవాహన చేశాం. ఇప్పుడు అష్టదిక్పాలకులు మొత్తం వీళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ అనమాట. నా 8 దిక్కుల 8 అష్టదిక్పాలకులు అని చెప్పి అక్కడ లోపల వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడం గురించి అని చెప్పి అష్టదిక్పాలకులు అని చెప్పి వాళ్ళు 8 కూడా 8 దిక్కుల ఈ ప్రాకారానికి చుట్టూ ఉండి నిలబడి కాపాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళని తీసుకురావాలి ఇప్పుడు. అంటే శుక్రుడికి పైన అనమాట. తూర్పు వైపు ఉంటాడు ఇంద్రుడు. ఆయన ఈ లోపలికి ఎవరు, ఈ ప్రాకారం లోపలికి ఎవరికి రాకుండా ఆయన అక్కడ నిలబడి కాపాడుతూ ఉంటాడనమాట. సెక్యూరిటీ. ఓం ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ వేసి అందులో చలనాను 2 అక్షతల గింజలో పుష్పం వేయండి. తూర్పు వైపు ఇంద్రుడు, ఆగ్నేయ దిశలో అగ్నిహోత్రుడు, ఆ మూలనమాట కార్నర్లో. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదతం అస్య యజ్ఞస్య దుఃఖరతం ఆగ్నేయ దిగ్భాగే. ఇక్కడ ఈ పక్కండి, ఈ పక్క ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అందులో ఉంచండి. ఓం యమాజ సోమగో సునత యమాజ దుహుతా హవిః యమగోహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృత. మీరు పెట్టిన దాని కింద మళ్ళీ తమలపాకు వేయండి. దక్షిణ దిశలో యముడు దిక్పాలకుడై అక్కడి నుంచి చూస్తూ ఉంటాటండి ఆయన. యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. నిరుతి దిగ్భాగే దాని కింద మళ్ళీ మూషుణః పరా నిరుతిర్ద్రుహుణావధేత్ పతిష్టతృష్ణదా సహా నిరుతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. నైరుతి దిశలో నిరుతుడు అనేటువంటి దేవత అక్కడ దిక్పాలకుడై ఈ లోపలికి ప్రాంగణంలోకి ఎవరూ రాకుండా అక్కడ కాపాడుతూ ఉంటాట ఆ స్థలాన్ని.
నిరుడితి దిగ్భాగ అక్కడ. యమం మే వరుణశ్రుతి హవమజ్ఞాత మృడయా త్వామవస్యురాచకే. ఇందాక శనీశ్వరుని ఆవాహన చేశారు, దానికి కింద వరుణుడు పశ్చిమ దిశ అనమాట ఉన్నది. అంగో అక్కడ పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలకమావాహజామి స్థాపజామి పూజజామి, అందులో ఉంచండి. మళ్ళీ ఆ కోణంలో వాయవ్య దిశే తవ వాజవృతస్పతే తుష్టర్జామాతరద్భుత అవాంశ్యావృణీమహే వాయవ్యం దిక్పాలకమావాహజామి స్థాపజామి పూజజామి. ఉత్తర దిశే గురుడు పక్కనే చూడండి, కుబేరుణ్ణి ఉత్తరం పక్కన ఉంటాడు కుబేరుడు, కుబేర స్థానం అయిన. సోమో ధేనుగు సోమో అర్వంతమాసుగు సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితత్యగు సభేయం పితుశ్రవణం యో దదాశదస్మై. ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహజామి స్థాపజామి పూజజామి. ఈశాన్యే తమీశానం జగదస్తస్థుటత్పదం ధియం జన్వమవతే హూమహే వయం పూషానో యథా వేదసా మసద్వృధే రక్షితాపాజురదబ్ధస్మస్తదే. ఈశానం దిక్పాలకమావాహజామి స్థాపయామి పూజయామి. ఈ సత్యనారాయణ స్వామికి కూడా ఉండేటువంటి పరివార దేవతను ఆయన పిలిచినప్పుడు ఆయన కూడా ఉండే బంధుమిత్రులు అన్నమాట వీళ్ళు. వాళ్ళందరినీ తీసుకొచ్చాం, అక్కడ కూర్చోబెట్టాం. వాళ్ళకి ఇప్పుడు షోడశోపచార పూజ, చక్కగా ఉపచారాలతోటి, అన్ని ఉపచారాలతోటి చక్కగా స్వామికి పూజ చేయడం. శరుణ్ ఉత్తి అక్షతలు ఒకటి తీసుకోండి. ఓం అసునీతే పునరస్మాచుచక్షుః పునః ప్రాణమిహనో దేహ భోగం జ్యోక్పస్కేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృణయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవగథా స్థానముపప్పజతే. ఓం ఆం హ్రీం క్రోం యరళవశసహోం శ్రీ సాంగాయ సపరివారాయ అనంతలక్ష్మీ సమేత శ్రీ శ్రీరవేంకట సత్యనారాయణ స్వామినం సపరివారం సాయుధం సవాహనం జగత్య పత్నీపుత్ర పరివారతమేతం అనంతలక్ష్మీతమేత వీరవేంకట సత్యనారాయణమావాహజామి స్థాపజామి పూజయామి. అక్షతలు బంగారు ప్రతిమ దగ్గర వేయండి. స్వామి మీ పరివారం అంతా కూడా వచ్చి ఇక్కడ ఆవాహన అవ్వండి, మేము నాకు తోచిన విధంగా యథోక్త విధిగా పూజ చేసుకుంటా అని చెప్పి స్వామికి నమస్కారం చేయండి. ధ్యానం శాంతాకారం భుజగచగనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలతోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. పుష్పాలు తీసుకుని నమస్కారం చేసి అక్కడ వేయండి. ఓం నమో నారాయణాయ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి. మళ్ళా పుష్పాలు చేత్తో పట్టుకోండి. ఓం సహస్రతేరుషా పురుషః సహస్రాక్షత్తహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం. ఓం నమో నారాయణాయ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఆవాహయామి. పుష్పాల స్వామికి సమర్పించి నమస్కారం చేయండి. పురుష ఏవేదగు సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశ్చేషానః యదన్నేనాతిరోహతి. ఓం నమో నారాయణాయ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. మళ్ళీ పుష్పాలు సమర్పించండి. ఏతావానస్య మహిమా అతో జ్యాజాదుశ్చ పూరుటః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం నమో నారాయణాయ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లు చల్లండి. స్వామి పిలవగానే వచ్చారు కదా, కాళ్ళు కడుక్కోండి నీళ్లతోటని చెప్పి కాస్త పుష్పంతో నీళ్లు చల్లండి.
ఓం త్రిపాదోర్ధౌదయేత్తురుటః పాదోస్యేహా భవాత్తునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనాన శనే అభి. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మళ్ళా నీళ్లు చల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. స్వామి కాళ్ళు కడుక్కున్నారా, అలాగే ఈ చేతులు కూడా కడుక్కోండి అని చెప్పి మళ్ళా నీళ్లు చల్లండి. ఓం తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ధో మిమథో పురః. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో కొద్దిగా నీళ్లు తీసి అలా కలశకి చూపించి ఆ నీళ్ళు పళ్ళెలో విడిచిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అది యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతల్వత వసంతో అస్యాచీదాజ్యం గ్రీష్మ యుద్ధ శరద్ధవి. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామి స్నానం చేయండి అని చెప్పి పుష్పంతో నీళ్లు చల్లండి అలాగా. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి. గంగా యమున సరస్వతి ఇత్యాది నదుల నుంచి తెచ్చినటువంటి నీళ్ళలో స్వామి ఆ నీళ్లతో కాస్త స్నానం అని చెప్పి పుష్పంతో నీళ్ళు అలా చల్లండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణతి ప్రియా. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా పుష్పాలు చేతో పట్టుకోండి. ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అభద్రన్ పురుడం పశు. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. స్వామి స్నానం చేశారు కదా, ఇవే పుష్పాలే పట్టు వస్త్రాల కింద భావించి ఆ వస్త్రాలు మీరు ధరించండి అని చెప్పి పుష్పాలు అక్కడ వేయండి. పట్టు పీతాంబరద్వయం సమర్పయామి. ఆ పుష్పాలు వేసేటప్పుడు చక్కగా చందనా ప్రదర్శనలో ఉన్నటువంటి పట్టు పీతాంబరాలు మీకు గుర్తుకు రావాలి. ఆ పట్టుకుని స్వామి వెళ్ళ వేసినట్టుగా. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళా పుష్పాలు చేతో పట్టుకోండి. ఓం తంజజ్ఞం బర్హిది ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యారిటయస్యజే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ సహజం పురస్తాత్ ఆదుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోప బలమస్తు తేజః. ఓం నమో నారాయణాయ. బంగారంతో చేసినటువంటి యజ్ఞోపేతం ఆ స్వామికి వేస్తున్నట్టుగా భావం చేస్తూ 2 పుష్పాల అక్షతలు స్వామికి సమర్పించండి. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాంకరేతనీ ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపపదే శ్రియం. ఓం నమో నారాయణాయ. చక్కగా పరిమళ ద్రవ్యాలన్నిటితో కలిపిన చందనం స్వామికి సమర్పించండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాని జగ్నిరే ఛందాగూసి జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆభరణార్థం అక్షతాను సమర్పయామి. చక్కగా అక్షతలు వేయండి. మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయాహృతాని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహ్యతాం. స్వామి నీ పూజ కోసం అని చెప్పి పుష్పాలు సేకరించాం, అవి సమర్పిస్తాం, ఒక్కొక్కటి స్వీకరించు స్వామి అని చెప్పి పుష్పాలు అక్కడ వేయండి. పుష్పం సమర్పయామి. అథ పుష్పై పూజయామి. చక్కగా మీకు ఇచ్చిన పూజ పుష్పాలన్నీ దగ్గర పెట్టుకోండి. నామాలు చదువుతూ ఉంటాం,
చక్కగా మనస్సులో ఆ స్వామిని తదేకంగా దృష్టితో నమస్కరిస్తూ నమః 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 అంటే ఒక్కొక్క పుష్పం తీసి ఆ స్వామికి భక్తితో సమర్పించండి. ముందు అథాంగ పూజ. అంగములంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని అంగములు అంటారు. అలాగే ఆ స్వామికి ఉండేటువంటి అంగాల్ని పాదాల దగ్గర నుంచి శిఖ పర్యంతం ఆయనకుండే శరీరం ఉండే భాగాలు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పుష్పం వేయండి. ముందు మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాల్లో తులసిపత్రి ఉంది, పుష్పాలు ఉన్నాయి, అక్షతలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేయండి. చక్కగా ఒక్కొక్క నామానికి నమః 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 అంటూ భక్తితోటి సమర్పించండి. పాదాలతోటి ప్రారంభం. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం ఇందిరాపతదే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విస్తరస్రవసే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్థాకిల భువనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శారంగపాణజే నమః బాహూన్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఆ స్వామికి ఉండేటటువంటి అవయవాలన్నింటినీ కూడా చక్కగా పూజ చేశాం. ఇప్పుడు ఆయనకుండే నామాలతోటి పూజ. నేను ఒక్కొక్క నామం అంటూ ఉంటాను. ఆ నామం అవగానే మీరందరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామినే నమః అని మీరు కూడా అంటూ ఉండండి. ఓం నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నరాయ నమః. ఓం శౌరయే నమః. ఓం చక్రపాణజే నమః. ఓం వాసుదేవాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం జగద్యోనజే నమః. సత్యనారాయణ స్వామిని. ఓం వామనాయ నమః. సాతిగా చెప్పబోయా. ఓం జ్ఞానపంజరాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం శ్రీవల్లభాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం జనార్దనాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం జగన్నాథాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం చతుర్మూర్తయే నమః. సత్యనారాయణ స్వామి. ఓం వ్యోమకేశాయ నమః. నారాయణ స్వామినే నమః. ఓం హృషీకేశాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం శంకరాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం గరుడధ్వజాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం నారసింహాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం మహాదేవాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం స్వయంభువే నమః. స్వామినే నమః. ఓం భువనేశ్వరాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శ్రీధరాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం దేవకీపుత్రాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం పార్థసారథయే నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అచ్యుతాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శంఖపాణయే నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం పరంజ్యోతిషే నమః. సత్యనారాయణ స్వామినే
ఓం ఆత్మజ్యోతిషే నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అచంచలాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శ్రీవత్సాంకాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. ఓం అఖిలాధారాయ నమః. శ్రీ సత్యనారాయణ పైకను. స్వామినే నమః. ఓం సర్వలోకపతి ప్రభవే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం కరుణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సర్వసాక్షికాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం హరయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శేషాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం హలాయుధాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అక్షరాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం క్షరాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం గజారిఘ్నాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం కేశవాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం కేశిమర్దనాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం కైటభారయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అవిద్యారయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం కామదాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం హంసశత్రాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అధర్మశత్రాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. భీష్మ ఏకాదశి మహాపర్వం నాడు ఇన్నిసార్లు శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామస్మరణ చేసిన అదృష్టం పట్టింది మనకి. ఓం ఖగవాహనాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నీలాంబుదుద్యుతజే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిత్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మీరు దగ్గర ఉన్నటువంటి పుష్పాలు నిండుకుంటే అక్షతలు కుంకుమ అవి కూడా పూజ చేయొచ్చండి. ఓం పీతవాతతే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం గుహాశ్రయాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం విభవే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శ్రీమతే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం త్రైలోక్యభూషణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞమూర్తయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం వైకుంఠ నివాసాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అమేయాత్మ
పరమాత్మనే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శ్రీమన్నారాయణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం వరదాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం వాసవానుజాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం జితేంద్రియాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సమదృష్టలే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సనాతనాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం భక్తప్రియాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అసురాంతకాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సర్వలోకానామంతకాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అనంతాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అనంత విక్రమాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం మాయాధారాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిరాధారాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సర్వాధారాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం ధరాధరాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నిరామయాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం భక్తవశ్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం మహోదారాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం పుణ్యకీర్తయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం పురాతనాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం విష్టరశ్రవసే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞపతయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్వనే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞాంగాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞవాహనాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞకృతే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞభృతే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్వనే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞభుజే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞసాధనాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞాంతకృతే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం యజ్ఞగుహ్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అన్నాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం అన్నదాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం ఆత్మయోనయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం స్వయం జాతాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం వైఖానాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం సామగాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం స్రష్ట్రే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం క్షితీశాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం పాపనాశనాయ
నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శంఖభృతే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం నందకినే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం చక్రిణే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శార్ంగధన్వనే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం గదాధరాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం రథాంగపాణయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం సర్వప్రహరణాయుధాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం నిధనపతయే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఊర్ధ్వలింగాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. సువర్ణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం సువర్ణాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం పరమాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం పరమలింగాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. శ్రీ సాంగాయ సపరివారాయ అనంతలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. అందరూ అగరత్తులు వెలిగించి ఆ పొగ స్వామికి కలశానికి అక్కడ చూపించండి. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైస్తతంజుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిరిష్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. వెలిగించిన అగరత్తులు ఒక అరటిపండు గుచ్చి అక్కడ పెట్టుకోండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాతేత్ బాహురాజన్యః కృతః ఊరుదనస్య యద్వయస్య పద్భాగో శూద్రో అజాయత. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఇక్కడ ప్రధాన దేవత దగ్గర అఖండ జ్యోతి వెలుగుతోంది. ఒకసారి ఆ జ్యోతికి నమస్కారం నేను అంతా కూడా చేసి నమస్కారం నేను గోవిందా గోవింద. అది మళ్ళీ ఒకసారి గోవిందా. శ్రీమద్ రమారమణ గోవిందా. గోవింద. అఖండ దీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఆ స్వామికి నైవేద్యం పెట్టడం గురించి చెప్పి ప్రసాదం సిద్ధం చేసి మీకు ఇచ్చారు. ఆ దగ్గర పెట్టుకోండి. ఒక అరటిపండు ఒలిచి అక్కడ పెట్టుకోండి. 2 కొబ్బరి చెక్కలు, కొట్టినటువంటి కొబ్బరి చెక్కలు కూడా 2 పెట్టుకోండి. స్వామికి నివేదన చేసే పదార్థములన్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి. అరటిపళ్ళు, కొబ్బరి చెక్క, మీకు ఇచ్చినటువంటి దేవస్థానం వారు ఇచ్చినటువంటి ప్రసాదము నీ దగ్గర పెట్టుకోండి. ఓ పుష్పంతో నీళ్లు చల్లి ఆ నివేదన చేసే పదార్థాల మీద చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. సత్యన్వర్తేన పరిణించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ముఖారింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం నమో నారాయణాయ. శ్రీ సాంగాయ సపరివారాయ అనంతలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. కల్పోక్త ప్రసాద సహిత నారికేళ శకల సహిత కదళీ ఫల నైవేద్యం సమర్పయామి.
ఆ స్వామికి చక్కగా 5 సార్లు ఆరగింపచేయండి. అలాగా ఓం ప్రాణాన స్వాహ, ఓం అపానాన స్వాహ, ఓం యానాన స్వాహ, ఓం ఉదానాన స్వాహ, ఓం సమానాన స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఆ మధ్యలో స్వామి ప్రసాదం తినేటప్పుడు మధ్యలో తాగడానికి మంచినీళ్లు కొంచెం పుష్పంతో నీళ్లు తీసి విడిచిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతాపిధానమసి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వేదంలో భావేనయుత ఫలప్రద, భావం చేత ఎక్కువ ఫలం లభిస్తుంటుంది. అంచేత భావన మనం చేసే స్వామికి మహానివేదన చేస్తున్నాం. మధ్యలో మంచినీళ్ళు తాగుతారేమో ఆయన. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఏదివ్వండి భావన. భావేనయుత ఫలప్రద, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అంటాడు. ఆ సింహాసనం మనం ఇవ్వలేకపోయినా ఒకసారి అటువంటి చేసినట్టు సింహాసనం ఒకసారి మనస్సులో భావం చేసినట్టు అక్షతలు వేస్తే ఆ స్వామికి అది సమర్పించినట్టే. భావేనయుత ఫలప్రద. ఆ నివేదన అయింది కాబట్టి చక్కగా స్వామి తాంబూలం వేసుకోవడానికి ఓ తాంబూలం తమలపాకులు ఉంటే తాంబూలం పెట్టండి, లేదా 2 పుష్పాలు అక్షతలు అక్కడ వేయండి. ఓం నాభ్యాసేదంతరిక్షం శీర్ష్ణాద్యౌ సమవర్తత, పద్భ్యాం భూమిద్యశ్రోత్రాత్ పూగీ ఫల సమాయుక్తం నాగవల్లే తలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఒక్కసారి అందరూ కలిపి ఒకసారి వెలిగించండి. ఆ పైన మంగళధ్వని కూడా జరుగుతోంది, చక్కగా వెలిగించండి అయ్యా, అందరూ కూడా వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమధస్వరే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాస్తే యాచనో గృహే లక్ష్మీరాత్రస్తదాముఖేతయా మాతగోతృజామసి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీత విభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుతే చక్షుతే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓం నమో నారాయణాయ. శ్రీ సాంగాయ సపరివారాయ అనంతలక్ష్మీతమేత సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. నీళ్లు విడిచిపెట్టండి కర్పూరం దగ్గర, కళ్ళకి అద్దుకోండి. ఈ కర్పూరం అందరికీ చూపించండి. శ్రీమద్ రమారమణ గోవిందో. మరలా ఒకసారి అందరూ ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడండి. మంత్రపుష్పం 2 పుష్పాల అక్షతలు పట్టుకుని ఎవరి స్థానాల్లో వారు లేచి నిలబడండి. ఆయతనవాల్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ అసౌ వై తపల్లపామాయతనం ఆయతనవాల్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాల్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాల్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాల్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాల్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాల్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాల్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాల్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం
ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జల్యో వా అపమాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జల్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జల్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపమాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి రాజాధిరాజాడ ప్రసయ్యతాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాల్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వయ్యజ్ఞస్తం షట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వ ప్రజాపతి త్వం తతాపాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూత్ భూవస్సు వరో ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో అథైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాల్ తతః ప్రతిష్ఠతి స్తోత్ర జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవ దేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు లక్ష్మీం క్షీరసముద్రరాజతనజాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతతమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమల్మల్దకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరచిదాం వందే సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమభేతి ముద్రాంకరైవ హంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం నమో నారాయణాయ శ్రీ సాంగాయ సపరివారాయ అనంతలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మీ చేతిలోని పుష్పాలు అక్షతలు చక్కగా మండపంలో వేయండి.